పెట్టినావా? పెట్టినావా? హలో హలో, అందరికి నమస్తే, అందరికి గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది నిజయ. ఎందుకబ్బా ఇప్పుడు ఇట్లా వచ్చింది అనుకుంటున్నావు కదా ఫ్రెండ్స్? నాకైతే మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఇక మీదట కూడా ఇంకా సపోర్ట్ చేయండి కంపల్సరిగా. మీ సపోర్ట్ కంపల్సరిగా అవసరము. ఏమి ప్రతి యూట్యూబర్ కి సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అవసరము. అది చెట్టుకు వేర్లు ఎంతనో సబ్స్క్రైబర్లు యూట్యూబ్ కి అంతలా అనమాట. అర్థమైందే? ఏర్లు లేకపోతే మొదలు ఏమి ఎండిపోతుంది. అలాగే సబ్స్క్రైబర్ లేకుంటే యూట్యూబ్ ఛానల్ ముందరికి వెళ్ళదు. అంతే కదా? సబ్స్క్రైబర్లు దేవునితో సమానము. దేవుడు మనకిచ్చిన వరం, పెద్ద గిఫ్ట్. సో మీ అందరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జయమ్మ 2012 యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్రత్యేకత ఏంటంటే ఇందాక చెప్పినాను కదా, పార్ట్ 1 లో ఉంది చూడండి. ఫస్ట్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, సరేనా? చాలా మంది యూట్యూబర్ చేస్తే యూట్యూబర్ కాడ ఉండరు, నిలుచుకోరు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళంటే భయమైనట్టు, వద్దొద్దు మాకు వీడియో ఇస్తారు, వద్దొద్దు వీడియో తీస్తారని అంటుంటారు. ఫ్రెండ్స్, వీడియోలు తీయటం వల్ల మనం చెడిపోము. గుర్తుపెట్టుకోండి, వీడియో తీయటం వల్ల మనం చెడిపోము. మనం ఏం బజారులో ఏం కాదు. వీడియోలు అనేది ఒక జాబ్ లాంటిది. ఇది కూడా మనము ఎక్కడికో వెళ్ళి పని చేసినామనికే ఆడ కూడా కాయిస్తారు. వాళ్ళని చూసింది, వీళ్ళని చూసింది, వీళ్ళని పెట్టుకుంది, వాళ్ళని పెట్టుకుంది అని. ఏ షాప్ కన్నా వెళ్ళి పని చేసినామనికే ఆడ కూడా కాయిస్తారు. అక్రమ సంబంధం. ఆడదానికి ఆడైనా విలువ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. ఏమి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడతారు కదా. కాబట్టి ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో 33 పనులు చేసుకుంటూ వంట చేసి ఇంట్లో దోమి బండలు దుడిసి పోయినాక పిల్లల టిఫిన్, స్నాక్స్ అన్ని చేసి అన్ని చేసుకుంటూ బట్టలు చూసుకుంటూ బట్టలు పిండి మళ్ళీ పిల్లలు వచ్చినామంటే హోంవర్క్ రాపించుకుంటూ ఎన్ని పనులు ఉంటాయి. ఇవన్నీ వదిలేసి బయటికి వెళ్ళి పని చేసినామనికే ఇవన్నీ చూసుకోలేము. పిల్లలు టయానికి వండి పెట్టుకోలేము, ఎందుకంటే అన్ని టైర్డ్ అయిపోతుంది బాగా ఫుల్గా. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా యూట్యూబ్ అనే ఛానల్ ద్వారా చాలా మంది ఆడేళ్ళు, చాలా మంది బాగా గ్రాండ్ గా బతుకుతున్నారు తెలుసా యూట్యూబ్ వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ చేసే వాళ్ళందరూ వ్యభిచారులు కానీ తప్పులు కానీ ఏం కాదు. ఎవరిని ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఎవరు బ్రతుకు తీరు వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ ఎవనబ్బా సొమ్ము కాదు కదా, ఎవనబ్బా సొత్తు కూడా కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. నీకు టాలెంట్ ఉందా, నీకు ఉందా, ఛాలెంజ్ చేయి. ఛాలెంజ్ చేసి ఆమెతో గెలువు. అంతేగాని ఒకరికి కడుపు మాత్రం కొట్టొద్దు దయచేసి. ఇట చేస్తాను మీ పిల్ల, అట చేస్తాను మీ పిల్ల, ఈ పిల్ల ఆ పిల్ల. ఏమి ఎందుకు ఇట చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం పనులు చేసి బతుకుతున్నారో, మీరు ఎట్లా బతుకుతున్నారో మీరు చూసుకోండి, సరేనా? మేమైతే ఫ్రెండ్స్, నేను ఒక్కడే, ఎవరైనా కానీ ఎవరిని నిందించొద్దు దయచేసి. యూట్యూబర్ కి పాపం వాళ్ళు ఎంత ఎంత ఇదైతుంటారో యూట్యూబర్స్. నేనైతే చాలా మందిని చూసినాను. యూట్యూబ్ లో పని చేస్తున్నావా, యూట్యూబ్ లో పని చేసి మేము రాము, మేము ఫోటోలు దిగము, మేము ఉంటామని చాలా మంది చాలా హీనంగా మాట్లాడుతున్నారు. చాలా మంది హీనంగా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు గుర్తు పెట్టుకోండి. మీరు మంచిగా ఏమి ఇబ్బంది లేకోకుండా యూట్యూబ్ లో పనిచేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఏమి పని చేసుకోండి, పని చేసుకోవడంలో తప్పు లేదు. అది యూట్యూబే కావచ్చు, ఇన్స్టానే కావచ్చు, ఏదన్నా కావచ్చు, నో ప్రాబ్లం. సో మీ అందరూ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. హేళన మాత్రం చేయొద్దు దయచేసి. యూట్యూబర్స్ ని హేళన మాత్రం చేయొద్దు, అది చెప్తా నేను. ఎందుకంటే యూట్యూబర్ ఎంత కష్టపడుతున్నారో, ప్రతి వంట చేసుకుంటూ ప్రతి సమస్యను ముందుకు వెళ్తూ ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడతారో తెలుసా? చెడ్డ కామెంట్లు, చెడ్డ మాటలు, చెడ్డవన్నీ, అన్ని చెడ్డ మాటలే. ఇవి లేవనకుండా అన్ని చెడ్డ మాటలు పెడతారు. కానీ అవన్నీ భరిస్తూ ఉంటున్నారంటే అది కేవలము వాళ్ళ పిల్లల్ని పోషించుకోవటానికేనే. సో మీ అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జైని యూట్యూబర్ ని చులకన చూడొద్దు. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎంత వచ్చింది అన్నది అస్సలు యూట్యూబర్ ఎవరు చెప్పరు. నేను చెప్తున్నా, ఇంత వచ్చింది డబ్బులని ఎవ్వరు చెప్పరు. సో డబ్బులు అయితే వచ్చినాయి,
పార్ట్ 1 లో చూడండి, నేను చూపించినాను, పోయి చూడండి. ఇన్స్టాలో ఫాలో చేయండి, అలాగే యూట్యూబ్ లో ఫాలో చేయండి. కానీ యూట్యూబర్స్ మాత్రం తప్పుగా అపార్థం చేసి మాట్లాడొద్దు, తప్పుగా కామెంట్ పెట్టొద్దు, తప్పుడు వాగుడు వాగొద్దు. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నా బంధుమిత్రులే చాలా మంది హీనంగా చూస్తున్నారు. రైట్, నువ్వు హీనంగా చూడు, నేను కాదన్ను. బట్ నేనేంటంటే అనేది, ఒకరి కడుపు మాత్రం కొట్టొద్దు. నీకు ఇష్టం లేదా, నువ్వు రావద్దు. నీకు ఇష్టమా, నువ్వు రా. నీకు ఆమెకు సహాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావా, సబ్స్క్రైబ్ చేయి ఛానల్ని, ఒక లైక్ ఇచ్చు చాలు. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇన్ని వేల మంది బంధువులు ఉన్నారు, నా బంధువులు ఇన్ని వేల మంది ఉన్నారో తెలుసా. నా బంధువులే సబ్స్క్రైబ్ చేసి, నా బంధువులే లైక్లు కొడితే కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళే లైక్లు కొట్టరు. బయటి వాళ్ళే చాలా మంచి వాళ్ళు తెలుసా. మీ అందరూ బయటి వాళ్ళు నేను అనుకోవటం లేదు, మీరే నా వాళ్ళు, నా వాళ్ళే బయటి వాళ్ళు అనుకుంటున్నా. ఎందుకంటే సబ్స్క్రైబర్ అందరూ నా కుటుంబం అనుకున్నా, నా కుటుంబాన్ని బయట కుటుంబం అనుకుంటున్నా. సో మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి జేని, ఎప్పటికెప్పటికి మోటివేషన్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ లో చాలా అంటే చాలా బాగుంటాయి. లాంగ్ వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, ఎవ్వరు విమర్శించకండి. బాయ్. ఇదొక్క చెప్తా, నాకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఇది నిజం. యూట్యూబ్ లో అంత ఇంత చేయండి, పిల్లల ఫీజులకు, వీళ్ళకి అన్ని దానికి మనం ఇంట్లోనే ఉంటూ జాబ్ చేయడం చాలా చక్కటి మంచి అవకాశం ఎవరికైనా. బాయ్.